క్యాన్సర్ పేరు వినగానే మన వెన్నులో చలి పుడుతుంది. ఇక బ్లడ్ క్యాన్సర్ అనగానే మనలో చాలా మందికి పై ప్రాణాలు పైనే పోతూ ఉంటాయి. బ్లడ్ క్యాన్సర్లో మైలోమా అనేది ఈ కోవలోకే వస్తుంది. మన ఒంట్లో సైనికుల్లాంటి తెల్ల రక్త కణాల ఉత్పత్తి గాడి తప్పినప్పుడు ప్లాస్మా కణాల్లో ఈ ప్రాణాంతక క్యాన్సర్ పురుడు పోసుకుంటూ ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయానికి దారితీసే మైలోమా క్యాన్సర్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మైలోమా అంటే ఏంటి? మైలోమా అనేది ఒక క్యాన్సర్. బోన్ మ్యారోలో ఉండే సెల్స్, ప్లాస్మా సెల్స్ అని కొన్ని సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్ నార్మల్గా ఏం చేస్తాయి, అందరికీ ఉంటాయి, ఒక 4-5% ఆఫ్ ప్లాస్మా సెల్స్ ఉంటాయి. కాకపోతే హెల్దీ ప్లాస్మా సెల్స్ ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనకి యాంటీబాడీ ఉత్పత్తి చేస్తాయి. మనకు ఒక ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని, ఇప్పుడు మెమరీ ఉంటుంది, నెక్స్ట్ టైం దాన్ని ఫైట్ చేయడానికి బాడీలో కొన్ని యాంటీబాడీస్ తయారవుతూ ఉంటాయి కొత్త ఇన్ఫెక్షన్లు రాకుండా. అలాంటి సెల్స్ అబ్నార్మల్గా తయారయ్యి ఈ యాంటీబాడీ అబ్నార్మల్ ప్రోటీన్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఎం ప్రోటీన్ అంటాం. ఈ సెల్స్ బాగా ఎక్కువ ఉత్పత్తి అయితే బోన్ మ్యారోలో ప్లేస్ లేకుండా మిగతా సెల్స్ని డీవియేట్ చేయటము, రక్తం తగ్గటం, ప్లేట్లెట్స్ తగ్గటము, ఆర్ యాంటీబాడీస్ తయారు చేయటం లేదు కాబట్టి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావటము, ఆర్ ఈ సెల్స్ బోన్స్లోకి వెళ్ళి ఎఫెక్ట్ చేయటము. సో మైలోమా వల్ల మల్టిపుల్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బ్లడ్ కౌంట్స్ తగ్గటమే కాకుండా, ఇన్ఫెక్షన్స్ కాకుండా మల్టిపుల్ బోన్ లీజన్స్ వస్తాయి. అందుకే దీన్ని మల్టిపుల్ మైలోమా అంటారు. మైలోమా క్యాన్సర్కు కారణాలేంటి? మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ రిలేటెడ్ క్యాన్సర్స్ కారణాలు ఉండవు. ఇవి ఎట్లా వస్తాయి అంటే ఒక జన్యుపరంగా కొన్ని మార్పులు వస్తాయి బాడీలో. ఆ మార్పు ఒక్కసారి కాదు, దీన్ని డబుల్ హిట్ థియరీ అంటారు. ఒకసారి వస్తుంది, కొంచెం చేంజెస్ వస్తాయి, మళ్ళీ ఇంకొకసారి ఇంకొన్ని చేంజెస్ వస్తాయి. అవన్నీ యాడ్ అయిపోయి మల్టిపుల్ మైలోమా వస్తుంది. ఈ చేంజెస్ ఎందుకు వస్తాయి అంటే సమ్ వైరస్ వచ్చి చేంజ్ అయ్యవచ్చు, ఆర్ దానంతట అదే కూడా చేంజ్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ కాల్డ్ డబుల్ హిట్ హైపోథసిస్. జెనెటిక్ మ్యూటేషన్స్ వచ్చి అట్లా వస్తుంది. మైలోమా లక్షణాలు ఎలా ఉంటాయి? మైలోమా పేషెంట్స్ ఎట్లా మన దగ్గరకు వస్తారు అంటే, పేషెంట్స్ సివియర్ బ్యాక్ పెయిన్, ఏదో బాగాలేదు అని బ్లడ్ టెస్ట్ చేస్తారు. బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు రక్తహీనత, హిమోగ్లోబిన్ తక్కువ ఉంటుంది. ఇంకొక బ్లడ్ టెస్ట్ ఈఎస్ఆర్ అని ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ తక్కువ ఉండి ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటే ఎనీబడి కొంచెం ఒక 55 దాటిన వాళ్ళందరికీ మైలోమాని రూల్ అవుట్ చేయాలి. దాన్ని ఎట్లా చేస్తాము అంటే, మనము లివర్ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ప్రోటీన్, టోటల్ ప్రోటీన్ అని, ఆల్బుమిన్ అని, గ్లోబులిన్ అని ఉంటాయి. దాంట్లో టోటల్ ప్రోటీన్ ఎక్కువ ఉంటాం, గ్లోబులిన్ ఎక్కువ ఉంటాం, ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటాం. ఇవన్నీ ఒక సైన్స్ అనమాట, మనకి ఏదో ప్రాసెస్ అవుతుంది అని. సో ఏ స్పెసిఫిక్ టెస్ట్తో మనం మైలోమా కన్ఫర్మ్ చేస్తాము అంటే, ఒక 2 టెస్ట్లు ఉన్నాయి. సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని, దాంట్లో ఎం ప్రోటీన్ అని ఒకటి తెలుస్తుంది, దట్ ఈస్ అబ్నార్మల్ ప్రోటీన్. ఇంకొకటి లైట్ చైన్స్, కపా అండ్ లాంబ్డా లైట్ చైన్స్ అంటారు. సో ఈ 2 బ్లడ్ టెస్ట్ మైలోమా సస్పెక్ట్ చేసినప్పుడు, ఎనీబడి బ్యాక్ పెయిన్, అనీమియా, కిడ్నీ ఫెయిల్యూర్ ఉండి ఇట్లాంటివి ఉన్నప్పుడు మనము స్పెసిఫిక్ ఆ 2 బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి కొంతవరకు ఐడియా వస్తుంది. అది వచ్చినాక మనం 100% కన్ఫర్మ్ చేయాలి. ఎట్లా అంటే, దీంట్లో పాజిటివిటీ ఉంది, ఎక్కువ సస్పెషన్ ఉందంటే వెంటనే మనం బోన్ మ్యారో టెస్ట్ చేయడం జరుగుతుంది. అది 100% కన్ఫర్మేషన్. అండ్ ఇంకొకటి పెట్ సిటీ స్కాన్ చేస్తాము, దాంట్లో ఎక్కడెక్కడ లీజన్స్ ఉన్నాయి. ఇట్స్ అ కైండ్ ఆఫ్ స్టేజింగ్ ఇన్వెస్టిగేషన్. మైలోమాను ఎలా నిర్ధారించుకుంటారు? సో మైలోమాని సస్పెక్ట్ చేసినాక ఇన్వెస్టిగేషన్స్లో పార్ట్ వచ్చేసి మనం స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ సిబిసి, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, ఇవన్నీ ఈఎస్ఆర్ చేసిన. కాల్షియం లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కొంతమందికి చాలా ఎక్కువ కాల్షియంతో వస్తారు. ఇంకొకటి సీరం ప్రోటీన్ ఎలక్ట్రోఫోరెసిస్ అని, సీరం ఫ్రీ లైట్ చైన్స్, ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్. అదే అయిపోయినాక బోన్ మ్యారో టెస్ట్, పెట్ సిటీ స్కాన్, ఇవన్నీ ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్. స్టార్టింగ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందు ఇచ్చేది. ఒకసారి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాక మనం ఎవ్రీ వీక్ కీమో ఇస్తుంటాం కదా, మనకి ఎట్లా తెలుస్తుంది ట్రీట్మెంట్ పనిచేస్తుందా లేదా అంటే, విదిన్ 2 వీక్సే మనకి కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఇంప్రూవ్ అవ్వటము, లేదు ఈ ప్రోటీన్స్ ఉంటే అవి తక్కువ అవ్వటము, ఈఎస్ఆర్ తక్కువ అవ్వటము, రక్తహీనత ఉన్న వాళ్ళకి రక్తం పెరగటము, ఇవన్నీ ఫస్ట్ 1 మంత్లోనే మనకు తెలిసిపోతూ ఉంటుంది. ఎవ్రీ మంత్ మనం బ్లడ్ టెస్ట్లు రిపీట్ చేసి చూస్తాం. మనకి ప్రోటీన్, ఎం ప్రోటీన్ అనేది ఒక 2 గ్రామ్స్ ఉందనుకోండి, ఆర్ 5 గ్రామ్స్ ఉంది. నెక్స్ట్ 1 మంత్ తర్వాత ఎంత ఉంది, అది 50% తగ్గిందా, 60% తగ్గిందా, అది మనకి మైలోమా రెస్పాన్స్ క్రైటీరియా కింద ఉంటుంది. చాలాసార్లు కీమోథెరపీలు ఇచ్చినప్పుడు ఫస్ట్ 2 సైకిల్స్లోనే పేషెంట్స్కి 85 to 90% రెస్పాన్స్ వస్తుంది. మల్టిపుల్ మైలోమా అనేది క్యూరబుల్ క్యాన్సర్ కాదు.
ఇది ట్రీటబుల్ క్యాన్సర్, అంటే మనం ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు పోతుంది, మళ్ళా తర్వాత ఎప్పుడో వస్తుంది. సో అందువల్ల డెప్త్ ఆఫ్ ద రెస్పాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో బాగా తక్కువ లెవెల్లోకి వెళ్ళే వరకు ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలి. మైలోమాకు చికిత్స ఎలా ఉంటుంది? మల్టిపుల్ మైలోమా పేషెంట్ ఒకళ్ళు డయాగ్నోస్ అయినాక ఫస్ట్ లైన్ ఆఫ్ స్టాండర్డ్ థెరపీ ఈజ్ కీమోథెరపీ. అదే ఈ మైలోమా కొన్నిసార్లు బోన్ మ్యారోలో లేకుండా ఒక్కచోట ఒక బోన్లో ఉంటుంది, దాన్ని ప్లాస్మాసైటోమా అంటారు. అలాంటప్పుడు మనం రేడియేషన్ ఇవ్వచ్చు. బట్ మల్టిపుల్ మైలోమా మల్టిపుల్ సైట్స్లో ఉంది, లేదు బోన్ మ్యారోలో ఉంది, లేదు బ్లడ్లో ప్రోటీన్ ఉంది, అలాంటి టైంలో రేడియేషన్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. మల్టిపుల్ బోన్స్లో ఉండొచ్చు, సివియర్ బోన్ పెయిన్తో ప్రజెంట్ అవుతారు కొన్నిసార్లు మైలోమా పేషెంట్స్. అలాంటప్పుడు స్టీరాయిడ్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ 48 అవర్స్లో పెయిన్ తగ్గిపోతుంది. తగ్గనప్పుడు అప్పుడే రేడియేషన్కి ట్రీట్మెంట్కి ఆప్షన్కి వెళ్ళాలి. ఇంకొకటి మనం స్టాండర్డ్ కీమోథెరపీస్ ఆల్ ద మల్టిపుల్ మైలోమా పేషెంట్స్కి ఒక 3 డ్రగ్ రెజీమ్ అని కానీ 4 డ్రగ్ రెజీమ్, అది స్టాండర్డ్ ప్రాక్టీస్. ఇప్పుడు విఆర్డి అనే ఒక కీమోథెరపీ ఉంది, దానికి బోటాజిమిబ్ అనే ఇంజెక్షను, లెనలిడమైడ్ అనే టాబ్లెట్స్, కొన్ని స్టీరాయిడ్ టాబ్లెట్స్ వీక్లీ ఇస్తాం. ఇది స్టాండర్డ్. కాకపోతే రీసెంట్ అడ్వాన్సెస్లో ఏమొచ్చిందంటే, ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ మేయో క్లినిక్కో ఎక్కడో వెళ్ళారనుకోండి, మీ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బ్యాడ్గా ఉంది, సో 3 కాదు ఇంకొక మెడిసిన్ కూడా యాడ్ చేద్దాము. స్టార్టింగ్లో 4 డ్రగ్ థెరపీ అంటారు, దానికి యాంటీబాడీ థెరపీ డారాటుముమాబ్ అనేది, ఈ 4 అదర్ 3 మెడిసిన్స్ కూడా యాడ్ చేస్తాం. ఎక్కువ మెడిసిన్స్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది, చాలా తొందరగా డిసీజ్ తగ్గుతుంది, డెప్త్లో తగ్గుతుంది. దానివల్ల మళ్ళీ డిసీజ్ రాకుండా ఉంటాన్ని అవాయిడ్ చేయొచ్చు. సో 4 మంత్స్ ఇచ్చినాక మనము బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో స్టాండర్డ్ మైలోమా పేషెంట్ వస్తే ఒక 4 మంత్స్ కీమోథెరపీ, అది అయిపోయినాక ఆటో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, అది అయిపోయినాక ఒక 3 మంత్స్కి టాబ్లెట్ ఫార్మ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇది స్టాండర్డ్ ఉంటుంది. అది రెగ్యులర్గా చెకప్స్ చేస్తూ ఉంటాము, బ్లడ్ చెకప్స్ టు సీ ఏమైనా క్యాన్సర్ పెరుగుతుందా లేదా, స్టేబుల్గా ఉన్నారా. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మైలోమా పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటం, ఇంకొకటి షుగర్ పెరగకుండా, షుగర్ ఉంటే దాన్ని టైట్గా కంట్రోల్ చేసుకోవటం. క్యాన్సర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. కీమోథెరపీ, రేడియేషన్, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ వంటి చికిత్సల సహాయంతో మైలోమా క్యాన్సర్ను నేడు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు.